అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను చాలా 2 డేస్ నుంచి కొంచెం భయపడుతున్నానండి. మా అబ్బాయికి అయితే మంచిగా బాగానే అయిపోయిందండి. సక్సెస్ స్టోరీస్ వచ్చేసింది, అంతా నార్మలే. కానీ నాకు ఎప్పటి నుంచో మనసులో ఒక డౌట్ ఉందండి. ఎప్పటిలాగా బాబుకి మనం నార్మల్ కిడ్స్ లాగా చదువు విషయంలో అవనండి, ఏదైనా బిజినెస్ విషయంలోనండి అంత ప్రెషర్ తట్టుకోగలడా లేదా అనేది ఒక డౌట్ నాకుంది. వాడైతే బాగా చదువుతాడు, అన్నీ బాగా చేస్తాడు. ఎన్ఐఏలో జాయిన్ అవ్వాలంటాడు, ఆర్మీలో జాయిన్ అవ్వాలంటాడు, మంచి పొజిషన్లో ఉండాలంటాడు. ఒక్కొక్కసారి వాడికి బాగా ఇంట్రెస్ట్ కూడా, మంచి చెఫ్ని అవుతానంటాడు. ఓకే, ఏదన్నా మనం సివిల్స్కి అలాంటి వాటికి ఆ రోజు ఇంట్రెస్ట్ కలగొచ్చు, నేను సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అట్లా. కానీ అంత ప్రెషర్ తట్టుకోగలడా? అంత మన మైండ్కి అనుకోండి మనం సెట్ చేసుకోగలం, వాళ్ళే సెట్ చేసుకోగలడా లేదా అనేది ఒక డౌట్ అయితే నాకుందండి. ఎందుకుందంటే ఇప్పటి వరకు నార్మల్గా వెళ్ళిపోతుంది. వాళ్ళ వెనకతల మనం ఉన్నాము అంటే ప్రతిదానికి మనం అప్పుడు అవసరం లేదండి. నార్మల్ అయిపోయిన తర్వాత అవసరం లేదు. హీ ఈజ్ నార్మల్ కిడ్. కానీ రేపటి రోజు కూడా ఇలాగే ఉంటాడు కదా, లేకపోతే అంత ప్రెషర్ తట్టుకునే అంత శక్తి ఉందా లేదా అనేది ఒక డౌట్ ఉంది. ఇంకొకటి నేను అందరికీ అసలు ఈ విషయం కాదు, అది ఒక డౌట్ మాత్రమే. నార్మల్గా అయితే ఉండదు. వాడు ఏదైనా చదవగలడు, 2 పేజెస్ 3 పేజెస్ ఆన్సర్ అయినా చదవగలడు. ఓకే, ఎప్పుడొకప్పుడు కొన్ని మమ్మీ కదా, అమ్మలకి అన్ని డౌట్సే కదా, అంతవరకు ఓకేనండి. దాన్ని రేపటి రోజు నేను ఎలాగైనా సెట్ చేసుకోగలను. ఇప్పుడు పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటికీ స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారండి. స్మార్ట్ ఫోన్ ఇవ్వటం వల్ల వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసేస్తున్నామని అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు 1 ఇయర్ 1.5 ఇయర్ పిల్లలకు కూడా ఆటిజం, వర్చువల్ ఆటిజం అంటే ఏంటండి ఇది? ఇప్పటికి కూడా పేరెంట్స్ మారకపోతే ఎలాగండి? లైఫ్లో పిల్లల్ని ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటో అర్థం కావట్లేదు. ప్లీజ్ ఇప్పటికైనా మారండి. మేమంటూ తప్పు చేసాము. తప్పంటే ఆ రోజు మాకు తెలియలేదండి ఎవరు. అయినా నాకు ఆ టైంలో స్మార్ట్ ఫోన్ లేదు, నేను టీవీ పెట్టుకుని ఇద్దరం చూసుకునేవాళ్ళం, అదే ప్రాబ్లం. కానీ ఇప్పుడు వాళ్ళందరూ కేవలం ఫోన్ వల్లనండి. 95-96% పిల్లలు స్మార్ట్ ఫోన్ వల్లే. అది వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసేస్తుందండి. ఈరోజు ముద్దుగా మంచిగా చైర్లో కూర్చుని సైలెంట్గా చూస్తుంటే మనకేం అర్థం కావట్లేదు, ముచ్చటగా అనిపిస్తుంది. పెట్టింది తినేస్తున్నారు, ఆడుకునే టైం అయితే మనం ఇవ్వటం లేదులేండి. మంచిగా కూర్చుంటున్నారు, అల్లరి చేయట్లేదు, ఓకే బాగానే ఉన్నాడని ఫోన్ ఇచ్చేస్తున్నాం. కానీ రేపటి పరిస్థితి ఏంటో మీకు అర్థం కావట్లేదండి. ప్లీజ్ ఫోన్ మాత్రం ఇవ్వద్దండి పిల్లలకి. ఆటిజం అనేది ఒక మహమ్మారి ఉంది అని అందరికీ, మహమ్మారి అని ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు చికెన్ పాక్స్కి, కలరాకి మనం ఎంత భయపడ్డామో దానికంటే కూడా 100% డేంజర్ అండి. మెయిన్ మనకు తట్టుకునే అంత శక్తి ఉండట్లేదు. పిల్లలకి ఇలా జరిగింది, ఏం చేయాలి అని తట్టుకునే అంత శక్తి ఉండట్లేదు. ఓకే, యాక్సెప్ట్ చేయాలి, తప్పదు అని చేసిన తర్వాత కూడా ఒక్కొక్కరికి ఏం చేయాలి అని అవగాహన కలిగేసరికి సంవత్సరం పట్టేస్తుంది. ఇప్పుడంటే 5-6 మంత్స్లో తెలుసుకుంటున్నారు. మనం రికవరీ అవ్వాలి, మనం స్ట్రాంగ్ అవ్వాలి, తర్వాత వాళ్ళకి చేయాలి, చేసిన తర్వాత హార్డ్ వర్క్ చేయాలి, చేసిన తర్వాత ఎప్పటికి నార్మల్ కిడ్స్ అవుతారు ఏమీ తెలియదండి. ఒక్కొక్కరికి 1 ఇయర్ పట్టవచ్చు, ఒక్కొక్కరికి 3-4 ఇయర్స్ పట్టవచ్చు, ఒక్కొక్కరికి 2-3 మంత్స్ అయినా నార్మల్ అయిపోవచ్చు. ఓకే, మన టైం బాగుంటే అన్నీ బాగానే జరుగుతాయి. 2-3 ఇయర్స్ అయినా హార్డ్ వర్క్ చేస్తాం, నార్మల్ అయిపోతారు. కానీ మన టైం బాగుండకపోతే అండి, అప్పుడు ఏం చేయాలి? నార్మల్ అవ్వకపోతే ఇన్ కేస్. అందుకని ప్లీజ్ అండి, స్మార్ట్ ఫోన్ మాత్రం ఇవ్వద్దు. మనం యూస్ చేయకుండా ఉంటే ముందు వాళ్ళు కూడా యూస్ చేయరండి. ఇది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. ఫోన్ అయినా టీవీ అయినా ఏదైనా ఒకటేను, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నామండి. పిల్లల్ని మాత్రం వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేయొద్దు. బీ స్ట్రాంగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.